హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి, బికాజ్ నేను పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అప్పుడు దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్ గా వీడియో అయితే ఓపెన్ అవుతుంది, ఈజీగా చూడొచ్చు. సో ఇప్పుడు మనం లియో సింహరాశి వాళ్ళకి ఈ రీడింగ్, మీ పార్ట్నర్ హిడెన్ ఫీలింగ్స్ లేకపోతే కరెంట్ ఫీలింగ్స్ అన్ని చూద్దాము ఈ వీడియోలో. సో ఎండ్ వరకు చూడండి, మిస్ అవ్వకండి. అండ్ ఈ రీడింగ్ ని మీ సిచ్యువేషన్ కి ఫిట్ అవుతే ఓకే, ఫిట్ అవ్వకపోతే వదిలేసేసేయండి. అన్నెసెసరీ ఫిట్ అవ్వద్దు ఈ రీడింగ్ లో. అండ్ మీ కరెంట్ పార్ట్నర్ గురించి అయినా రావచ్చు, లేకపోతే మీ ఎక్స్ గురించి రావచ్చు, ఎవరి గురించి అయినా రావచ్చు. మీ మైండ్ లో ఉన్న పర్సన్ గురించి అయితే మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్. సో దాన్ని బట్టి మీ రిలేషన్షిప్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో చూడండి. సో లెట్స్ బిగిన్. ఫస్ట్ కార్డ్ ఏంటి అంటే 5 of Cups, 2 of Cups, Ace of Pentacles, 8 of Wands, Justice, 4 of Swords, Page of Swords and 10 of Swords. సో ఈ రీడింగ్ లో వచ్చిన ఎనర్జీస్ చూస్తే, సో ఫస్ట్ మనం సైన్స్ చూద్దాము. ఏ జోడియాక్ సైన్ ఉండొచ్చు మీ పార్ట్నర్ అని. సో స్కార్పియో, క్యాన్సర్, టారస్, వర్గో, క్యాప్రికాన్, సాగిటేరియస్, లీబ్రా, జెమినై, అక్వేరియస్. సో ఈ సైన్స్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే ఫీలింగ్స్ ఉన్నాయి, చాలా ఫీలింగ్స్ ఉన్నాయి. బట్ ఎలా అంటే ఫీలింగ్స్ తో పాటు రిగ్రెట్ కూడా ఉంది, డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి, చెప్పుకోలేని ఎమోషన్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా అయితే కనిపిస్తున్నాయి. సో కొన్నిసార్లు మనం మిస్ అవుతాము ఆ పర్సన్ ని, బట్ మిస్ అవ్వడం కన్నా ఎక్కువగా చెప్పుకోలేని ఎనర్జీ అయితే చాలా కనిపిస్తుంది. సో ఎలా అంటే థింగ్స్ డిఫరెంట్ గా జరిగి ఉంటే బాగుండేది అనే ఫీల్ అవుతాం కదా, సో అలా. సో ఈ రీడింగ్ లో ఎగ్జాక్ట్లీ అలాంటి ఎనర్జీ అయితే కనిపిస్తుంది. సో మీ పర్సన్ హార్ట్ లో ఒక ఎమోషనల్ స్టోరీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో కాబట్టి ఇప్పుడు మనం డీటెయిల్ గా అయితే చూద్దాము. వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మీ నుండి వాళ్ళు ఏం హైడ్ చేస్తున్నారు, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఫ్యూచర్ లో కాంటాక్ట్ చేస్తారా, ఈ కనెక్షన్ ఫైనల్ గా ఎక్కడికి వెళ్తుంది, అవన్నీ మనం చూద్దాము. సో ప్రజెంట్ మూమెంట్ లో అయితే ఈ పర్సన్ ఫీలింగ్స్ చూస్తే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అని అయితే కనపడట్లేదు. బట్ రిగ్రెట్స్ ఉన్నాయి, సాడ్నెస్, ఎమోషనల్ లాస్, కొన్ని మూమెంట్స్ గుర్తు చేసుకొని మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తున్నారు అనమాట. లైక్ ఎలా అంటే జరిగిన కమ్యూనికేషన్ అవ్వచ్చు, మిస్ అయిన ఆపర్చునిటీస్ అవ్వచ్చు, లేకపోతే చెప్పలేని ఫీలింగ్స్ అవ్వచ్చు. సో కొన్నిసార్లు మనం పర్సన్ ని మిస్ అవుతాం, లైక్ మిస్ అవ్వకపోయినా కూడా ఆ పర్సన్ తో ఉన్న పాసిబిలిటీస్ ని మిస్ అవుతాం. సో ఇక్కడ అదే ఎనర్జీ ఉంది. సో మీ పర్సన్ కి మీ అబ్సెన్స్, మీరు లేకపోవడం వాళ్ళకి కొంచెం డిసప్పాయింట్మెంట్ గా అనిపిస్తుంది అనమాట. వాళ్ళకి సింపుల్ అట్రాక్షన్ కాకుండా మీతో ఎమోషనల్ కనెక్షన్ ఫీల్ అయ్యారు వాళ్ళు. సో కానీ ఆ ఫీలింగ్స్ ని డైరెక్ట్ గా చెప్పుకోవట్లేదు. మీ గురించి కేరింగ్ ఉంది, ఎమోషనల్ పుల్ ఉంది, మిమ్మల్ని స్పెషల్ గా చూస్తారు, కానీ బయట చూడడానికి ఎమోషన్స్ అయితే కనబడవు, చూపించట్లేదు వాళ్ళు. సో వాళ్ళ హార్ట్ లో అయితే చాలా ఎమోషన్స్ ఉన్నాయి, కానీ వాళ్ళ యాక్షన్స్ లో అయితే కనబడకపోవచ్చు. సో వాళ్ళు ఇలా బిహేవ్ చేయడానికి రీజన్ ఏమై ఉండొచ్చు అంటే, సో ఈ పర్సన్ ఎమోషన్స్ కన్నా ప్రాక్టికల్ సైడ్ ని ఎక్కువగా కన్సిడర్ చేస్తున్నారు అనమాట. ఎలా అంటే ఫ్యూచర్ పాసిబుల్ ఉందా, వీళ్ళతో రిలేషన్షిప్ స్టెబుల్ గా ఉంటుందా, ఇది కరెక్ట్ టైమింగ్ ఏనా అని వాళ్ళ మైండ్ లో చాలా రన్ అవుతుంది అనమాట. సో ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్ గా ఎమోషనల్ డిసిజన్ కూడా తీసుకోలేకపోతున్నారు అనమాట. సో వాళ్ళ థాట్స్ లో మీరు వాళ్ళకి బోరింగ్ పర్సన్ కాకుండా మీ ప్రెజెన్స్ వాళ్ళకి వాళ్ళ లైఫ్ లో ఒక చాలా చేంజ్ అయితే క్రియేట్ చేశారు. సో మీ మెసేజెస్ వాళ్ళకి చాలా మంచిగా అనిపిస్తాయి, మీ ఎనర్జీ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, మీరు మాట్లాడే విధానం కూడా వాళ్ళకి చాలా నచ్చుతుంది. సో వాళ్ళ మైండ్ లో ఒక ఇంపాక్ట్ అయితే వాళ్ళు క్రియేట్ చేసుకున్నారనమాట. మీరు వాళ్ళకి మర్చిపోలేని ఒక ఎనర్జీ ఇచ్చారు వాళ్ళకి. సో వాళ్ళు ఈ రిలేషన్ నుంచి వాళ్ళకి జస్టిస్ కావాలి అని అనుకుంటున్నారు. ఎలా అంటే
ఫెయిర్నెస్, క్లారిటీ వాళ్ళకి కావాలి. సో కన్ఫ్యూజన్ కాకుండా వాళ్ళకి ఒక క్లారిటీ కోరుకుంటున్నారు అనమాట. హానెస్ట్ గా మాట్లాడుకోవాలి, ఒక కన్వర్జేషన్ స్టార్ట్ చేయాలి హానెస్ట్ గా, మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవాలి, ఈక్వల్ గా ఎఫర్ట్స్ పెట్టాలి అని వాళ్ళు చాలా అనుకుంటున్నారు అనమాట. సో వాళ్ళు ఎమోషనల్ గా మాత్రమే కాదు, కరెక్ట్ గా డిసిజన్స్ తీసుకోవాలి అని వాళ్ళైతే చాలా ఫీల్ అవుతున్నారు అనమాట. సో ఇక్కడ ఫీలింగ్స్ ప్రాబ్లం కాదు, కమ్యూనికేషన్ ప్రాబ్లం అవుతుంది. సో వాళ్ళు కరెంట్లీ ఎలా అంటే ఓవర్ థింకింగ్ లో ఉన్నారనమాట. వాళ్ళకి రీచ్ అవ్వాలి అని అనిపిస్తుంది, మీతో మాట్లాడాలి అనిపిస్తుంది, కానీ యాక్షన్స్ తీసుకోలేకపోతున్నారు, సైలెంట్ గా అబ్జర్వ్ చేస్తున్నారు అనమాట. వాళ్ళకి భయం కన్నా మెంటల్ ఎగ్జాషన్ ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. సో ఫ్యూచర్ లో యాక్షన్స్ అయితే ఉన్నాయి, అప్రోచ్ అవుతారు, మీతో మాట్లాడతారు, బట్ దానికంటే ముందు అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వేషన్ ఫస్ట్, ఇంకా క్యూరియాసిటీ ఉంది మాట్లాడాలని. మీ ఎనర్జీస్ వాళ్ళు చెక్ చేస్తున్నారు, మీ సోషల్ మీడియాని చూస్తున్నారు, మీరు ఏదైనా లైక్ మీరు పిక్చర్స్ కానీ వీడియోస్ కానీ ఏదైనా పోస్ట్ చేస్తే మీ అప్డేట్స్ అన్ని చూస్తున్నారు, అండ్ స్మాల్ కన్వర్జేషన్ అయితే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారు. సో ఇక్కడ బిగ్ ఎమోషనల్ కన్ఫెషన్ కాకుండా చిన్న చిన్న స్టెప్స్, మెల్లిమెల్లిగా మాట్లాడదాం, మెల్లిమెల్లిగా అప్రోచ్ అవుదాం అనేది అనుకుంటున్నారు. సో ఇక్కడ ఇది ఫిజికల్ ఎండింగ్ అయితే ఏం కాదు. సో లాస్ట్ కార్డు 10 of Swords కాబట్టి సో ఇక్కడ భయపడాల్సిన అవసరం ఏం లేదు. బట్ ఇక్కడ ఫిజికల్ ఎండింగ్ కార్డ్ కన్నా ఒక ఎమోషనల్ సైకిల్ ఎండింగ్ కార్డ్ అన్నమాట. మేబీ వాళ్ళు మీకు అప్రోచ్ అయ్యే ముందు వాళ్ళ ఓల్డ్ పెయిన్ ని రిలీజ్ చేయడం, ఫాల్స్ హోప్ ని ఎండ్ చేయడం, రియాలిటీని యాక్సెప్ట్ చేయడం, సో ఇలాంటివి చేస్తున్నారు అనమాట. వాళ్ళు ఫస్ట్ హీల్ అవుతున్నారు మీ దగ్గర లైక్ రాకముందుకు. సో మంచిగా వస్తే మంచిగా కన్వర్జేషన్ స్టార్ట్ చేయొచ్చు. సో ఇలాంటి థాట్స్ అయితే వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో ఈ కనెక్షన్ ఫైనల్ గా ఒక ఇంపార్టెంట్ ట్రూత్ ని అయితే రివీల్ చేస్తుంది. సో మీకోసం ఇక్కడ బిగ్గెస్ట్ అడ్వైజ్ ఏంటి అంటే, వాళ్ళ ఫీలింగ్స్ లైక్ వాళ్ళకి ఫీలింగ్స్ ఉన్నాయి అని అయితే కార్డ్స్ చెప్తుంది, కానీ ఫీలింగ్స్ మాత్రమే రిలేషన్షిప్ ని అయితే సేవ్ చేయవు కదా. సో ఎఫర్ట్స్ ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి, యాక్షన్స్ ఉండాలి. సో ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేయాలి. సో ఒక ఫేజ్ అయితే కంప్లీట్ అవ్వాలి అంటే మనం ట్రూత్ ని యాక్సెప్ట్ చేయాలి. సో మీరు మీ పీస్ ని సాక్రిఫైస్ చేయకండి. ఈ పర్సన్ హార్ట్ లో లైక్ రిగ్రెట్స్ ఉన్నాయి, హిడెన్ ఫీలింగ్స్ ఉన్నాయి, కానీ సేమ్ టైమ్ లో సైలెన్స్, డిలే అండ్ అన్ఫినిష్డ్ బిజినెస్, అన్ఫినిష్డ్ పెయిన్ కూడా కనిపిస్తుంది. సో ఫ్యూచర్ లో అబ్జర్వేషన్ అండ్ కమ్యూనికేషన్ పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి, కానీ ఫైనల్ గా ఈ కనెక్షన్ ఒక ఇంపార్టెంట్ ట్రూత్ అండ్ క్లోజర్ ని అయితే తీసుకొస్తుంది. మీ ఇంట్యూషన్ ని నమ్మండి, మీకు లోపల ఏమనిపిస్తే అది చెయ్యండి. ఈ పర్సన్ కొంచెం స్లోగా ఉన్నారు, మాట్లాడట్లేదు, ఆర్ ఎల్స్ ఎలా అంటే ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు, ఇన్ని ఫీలింగ్స్ ఉన్నాయి కానీ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారంటే ఆ పర్సన్ కి ఏదైనా పాస్ట్ పెయిన్ ఉండొచ్చు. సో ఆ పాస్ట్ పెయిన్ వాళ్ళకి కంప్లీట్ అయ్యే వరకు, హీల్ అయ్యే వరకు వాళ్ళు స్లోగానే ఉంటారు. మీరు కూడా స్లోగా ఉండండి, కానీ డిపెండెంట్ అవ్వద్దు. ఆ పర్సన్ కొంచెం కన్ఫ్యూజన్ లైక్ వాళ్ళ పాస్ట్ పెయిన్ వల్ల దేని వల్ల అయినా వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నారు అనుకోండి, మీరు వాళ్ళ పెయిన్ మీరు తీసుకోని అవసరం లేదు కదా. సో అలా తీసుకోకుండా మీ సెల్ఫ్ లైక్ మీ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీరు స్కిన్ కేర్ కానీ, మూవీస్ కానీ, ఫ్రెండ్స్ తో అవుటింగ్ కానీ, సో ఇలాంటి దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి, మీ సెల్ఫ్ గ్లో. సో దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆబ్వియస్లీ మీకు పీస్ అయితే దొరుకుతుంది. సో ఇది మీ రీడింగ్. మీరు రెజొనేట్ అవుతే ప్లీజ్ కమెంట్ చేయండి మీకు రెజొనేట్ అయ్యింది అని, అండ్ మీ అడ్వైస్ అయితే మీరు ఫాలో అవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. If this reading is resonated to you, please do like, share and subscribe to my channel. If not, please leave this story behind because this is not your story. మీ నెక్స్ట్ రీడింగ్ లో కలుద్దాం.